नमस्ते महोदय। मंत्र सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। మనము వినిపించటం లేదండి. किं भवति महोदय? शब्दं न शृणोति। వినిపించట్లేదండి. హరి ఓం. క్షమ్యతామండి. ఇక్కడ మనము రెండవ ఆహ్నికం మొదలు పెట్టుకున్నాము న్యాయ దర్శనంలో. అందులో మొట్టమొదటి సూత్రం ఏం చెప్పుకున్నామంటే, మనము మొదటి ఆహ్నికంలో మనం నిర్ణయం వరకు చూసాం. 16 పదార్థాలలో నిర్ణయం అనే పదార్థం వరకు మనం చూసాము. ఇప్పుడు ద్వితీయ ఆహ్నికంలో వాదకత, జల్పకత, వితండకత అంటూ అది చూస్తున్నాము. దాన్ని నిన్న వాదం అంటే చూసాం, వాదకత ఎలా ఉంటుంది. అందులో ప్రమాణ తర్క సాధనోపాలంభ, సిద్ధాంత అవిరుద్ధ, పంచావయవోపపన్న, పక్ష ప్రతిపక్ష పరిగ్రహో వాద అని చెప్పుకున్నాం. అంటే వాదం అంటే సింపుల్ గా పరిభాష చెప్పినంటే, పక్ష ప్రతిపక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాదం ఉంటుంది. అందుకే సింపుల్ పరిభాష అడిగారు అనుకోండి, పక్ష ప్రతిపక్ష పరిగ్రహో వాద. ఎక్కడైతే పక్షము ప్రతిపక్షం ఉంటాయో అదే ఎక్కడ స్వీకరించబడుతుందో అది వాదం అంటాం. కానీ ఆ వాదన ఎలా ఉండాలి అంటే, ప్రమాణ తర్క సాధనోపాలన, ప్రమాణపూర్వకంగా తర్కం ద్వారా స్వపక్షాన్ని స్థాపించే విధంగా ఉండాలి, పరపక్షాన్ని ఖండించే విధంగా ఉండాలి. అలాంటి వాదన చేయాలన్నమాట. ఇంకా అలాంటి వాదన కూడా ఏ రకంగా ఉండాలంటే, సిద్ధాంత అవిరుద్ధ, సిద్ధాంతానికి విరుద్ధంగా ఉండకూడదు. నువ్వు ప్రమాణం తర్కంగా ఏదైనా ప్రస్తావిస్తున్నావో అది సిద్ధాంతానికి విరుద్ధంగా ఉండకూడదు. ఇంకా పంచ అవయవోపపన్న, పంచావయవాలతో ఉత్పన్నమయ్యే విధంగా ఉండాలి. ఆ రకంగా ఉండేటువంటి వాదం, పక్ష ప్రతిపక్షం ఏదైతే ఉందో అదే మనకు వాదంగా తీసుకోబడుతుంది, వాద కథగా చెప్పబడుతుంది అన్నమాట. అది ఏంటో మనం నేను చూశాము. అస్తు. ఇందులో ఇంకెవరికైనా సందేహం చెప్పండి. ఓకే అండి. సో మనం క్రమంగా చూద్దాం. ఇప్పుడు వాదం గురించి చెప్పిన తర్వాత, వాదం గురించి మీకు స్పష్టంగా అర్థమైంది. మనకు వాదం అంటే ఖచ్చితంగా
మనం ఏం చేసినా పక్ష ప్రతిపక్షం అనివార్యంగా ఉంటుంది. ఎక్కడైతే పక్ష ప్రతిపక్షం ఉంటుందో అక్కడ మాత్రం మనకు ఈ వాదన అనేది చేస్తాం అనమాట. అంటే వాదన ఒకటి చెప్పాను, వాదము ఎప్పుడు చేసినా తత్వాన్ని నిశ్చయం కోసమే, యథార్థ జ్ఞాన్ని తెలుసుకోవడం కోసమే ఇక్కడ వాదం చేస్తామంట. అంటే పక్ష ప్రతిపక్షం ద్వారా ఒకటి చర్చిస్తామంట. అంటే ఇక్కడ గెలుపు ఓటమి ముఖ్యం కాదు, గెలుపు ఓటమి ముఖ్యం కాదు, కేవలము వాదం ద్వారా ఒక పక్షాన్ని నిర్ణయించడం, యథార్థం తెలుసుకోవడం. కాబట్టి అందుకే పొరపాటున ఎప్పుడైనా ప్రతివాది మాట్లాడేటప్పుడు ఒకవేళ హేతు ఉదాహరణ ఏదైనా తప్పు చెప్పామనుకోండి, అప్పుడు అక్కడ చెప్తామంట మనం, లేదంటే నువ్వు ఇలా కొంచెం ఈ చెప్పిన ఉదాహరణ, నువ్వు చెప్పిన హేతు ఏదైతే ఉందో, ఉదాహరణ ఏదైతే ఉందో అది నీ సిద్ధాంత విరుద్ధంగా ఉంది, నీ ప్రతిజ్ఞకు విరుద్ధంగా ఉంది. మళ్ళీ ఇంకొక కావాలి, ఇది ఉదాహరణ ఓటు చెప్పింది, ఇది అనుకూలంగా లేదు, మనం అతనికి చూపిస్తామంట, అవకాశం ఇస్తామంట. వాదంలో అవకాశం ఇస్తాం, నువ్వు ఆ విధంగా నేను నిరూపించాలనుకుంటున్నావు, ఇది సంగతియుక్తంగా లేదు, నీకు ప్రతిజ్ఞకు విరుద్ధంగా ఉంది, ఉపనయనానికి విరుద్ధంగా ఉంది అని చెప్పి మనం చూపిస్తాం. అంటే మళ్ళీ అవకాశం, ఇంకేమైనా చెప్పు, ఇంకేమైనా ఉదాహరణ ప్రస్తావించు, ఇంకేమైనా హేతు ప్రస్తావించు అని చెప్పి. కానీ ఎందుకు ఇక్కడ మనం తత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. అదే మిగిలిన వితండ జల్పం అన్నా అనుకోండి, అక్కడ తత్వం నిశ్చయం కోసం కాదనుకోండి, అక్కడ ఏం తప్పు చెప్పామనుకోండి, ఏమో లేనిపో ప్రకరణానికి విరుద్ధంగా చెప్పాను, సిద్ధాంత విరుద్ధంగా చెప్పినా కాబట్టి జాతిలో కానీ నిగ్రహ స్థానంలో కానీ వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి ఇక్కడ వాదం మటుకు మనకు ఎదుటి వ్యక్తి ఒకే పొరపాటున అజ్ఞాన పూర్వకంగా, అంటే తెలియకుండా వాదంలో చేసే పొరపాట్లు, వాదము జల్పం వితండ కూడా జరుగుతూ ఉంటాయి, నిగ్రహస్థానం చేస్తుంటాం, జాతిలో కూడా వస్తుంటాం. కానీ అవి తెలిసి కాదు, తెలియకుండా చేసినప్పుడు ఏదైతే ఉంటుందో అది దానికి మళ్ళీ అవకాశం ఇస్తుంది. ఇది సిద్ధాంత విరుద్ధంగా ఉంది కాబట్టి మళ్ళీ మీరు ప్రస్తావించండి, మీ ప్రతిజ్ఞ మళ్ళీ స్థాపించండి అని చెప్పి మళ్ళీ అక్కడికి అవకాశం ఇస్తామట. ఎందుకంటే తత్వ నిశ్చయ ప్రధానము. అక్కడ అవసరమైతే ప్రతివాది ఏదైనా విపరీతంగా ఉన్నా అనుకోండి, అప్పుడు మనం కూడా చాలా జాతిగా కూడా మనం కూడా అలాగ ప్రయోగం చేయొచ్చు, అది ఏంటో మంచిది. ఓకే అండి, వాదం అని చెప్పుకున్నాం కదా. పక్ష ప్రతిపక్షం ఎక్కడైతే స్వీకరించబడతారో వాదం అంటాము. ఆ వాదం అనేది ప్రమాణాలతోటి, తర్కంతో నీ పక్షాన్ని సాధనోపాలంగా ఉండాలి. నీ పక్షాన్ని స్థాపించే విధంగా, ఖండించే విధంగా ఉండాలి. అది సిద్ధాంతానికి విరుద్ధంగా ఉండకూడదు. అది పంచావళి వల్ల ఉత్పన్నమయ్యేటువంటి పక్ష ప్రతిపక్షం ఏదైతే ఉందో దాన్ని వాదం అని చెప్పుకున్నాం నిన్న. అస్తు. ఇలా చెప్పిన తర్వాత సేమ్ అదే విధంగా ఈ జల్పం కూడా, రెండో వాదకత ఏంటి, వాదము 3 తిస్రః కథః భవంతి అని చెప్పుకున్నా. అందులో వాదకం అంటే చెప్పుకున్నాం. జల్పం అంటే ఏమిటి, దానికి పరిభాష చూడు కనిపిస్తుంది పైన స్లైడ్ మీద. యథా ఉక్తోపపన్నః చల జాతి నిగ్రహ స్థాన సాధనోపాలంభో జల్పః. ఇక్కడ యథోక్తోపపన్నః అంటే ఏమిటి, ముందు ఏ విధంగా చెప్పామో అవన్నీ దీంట్లో వర్తిస్తాయి. ముందు ఏం చెప్పుకున్నాము, ప్రమాణ తర్క సాధనోపాలంబ, ప్రమాణముల ద్వారా, తర్కము ద్వారా ఏదైతే పక్షాన్ని సాధిస్తామో, అంటే స్థాపిస్తామో, పదపక్షం ఖండిస్తామో, అటువంటి అవన్నీ ఇక్కడ వర్తిస్తాయండి. అది యథోక్తోపన్న అంటే ఇక్కడ ఈ రకంగా తీసుకోవాలి. అంటే ముందు చెప్పిన విషయాన్ని మొత్తం ఇక్కడ గ్రహించుకుంటాం, అన్వయం చేసుకుంటాం, అంటే అధ్యాహారం చేసుకుంటాం, అంటే అనువృత్తిగా తీసుకుంటాం. కానీ యథోక్తోపపన్న ఏంటంటే, యథోక్తోపపన్న ఛల జాతి నిగ్రహ స్థాన సాధనోపాలంబో జల్ప. జల్పం అంటే వాదము, వితండము, జల్ప. ఇప్పుడు ఇదేంటి క్రమంగా వస్తున్నాయి కదా, మనము నిర్ణయం తర్వాత వాదం చెప్పుకున్నాం, వాదం అనే తత్వాన్ని తెలుసుకున్నాం, తర్వాత జల్పం అంటే చూస్తున్నాం. 16 పదార్థంలో నెక్స్ట్ పదార్థం జల్పం. జల్పం అంటే దీనికి పరిభాష, లక్షణం ఈ రకం చెప్పబడుతున్నమాట. కాబట్టి అదే విషయాన్ని కింద ఓపెన్ చేసి చెప్పండి. సూత్రంలో ఇచ్చిన యథోక్తోపపన్న అంటే ఏంటి, యథా ప్లస్ ఉక్త. దీన్ని విడదీసామనుకోండి, యథా ఏ విధంగా అయితే ముందు సూత్రం చెప్పామో అలాగా, ఏ విధంగా ఉక్త చెప్పబడిందో అలాగే ఇక్కడ కూడా తీసుకోవాలి. దాన్ని యథోక్తోపపన్న అయితే అంటే ఏమిటంటే అది చెప్తున్నాడు. ముందు ఏం చెప్పాం, యథా ఉక్త అంటే ఏ విధంగా చెప్పబడింది ముందు సూత్రంలో, ప్రమాణ తర్క సాధనోపాలంబ. ప్రమాణముల ద్వారా, తర్కము ద్వారా, సాధన ఉపాలంబ. నీ పక్షం సాధన అంటే స్థాపించడం అంట, స్థాపన. ప్రమాణముల ద్వారా, తర్కము ద్వారా సాధనను నీ పక్షం స్థాపించడము, ఉపాలంబ పదపక్షం నిషేధించడము. ఇంకా ఎలా ఉండేది, సిద్ధాంత అవిరుద్ధ, సిద్ధాంతం విరుద్ధంగా ఉండకూడదు.
పంచావయవోపన్న, పంచావయవాలతో ఉత్పన్నమై ఉండాలన్నమాట. అంటే పంచావయవాలు ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఏదో ఒక అవయవం ప్రస్తావించి దాన్ని ప్రతిజ్ఞ నిరూపించుకునే విధంగా చూడకూడదు. అన్ని పంచావయవాలు ఏవైతే ఉన్నాయో 5 అవయవాలు ఏవైతే పూర్తిగా మనం స్థాపించాలి ప్రతిజ్ఞ నిరూపించడం కోసం. అందుకే పంచావయవోపన్న పక్ష ప్రతిపక్ష పరిగ్రహ జల్ప, పక్ష ప్రతిపక్ష పరిగ్రహ జల్ప, ఇదంతా వచ్చేస్తున్నాం. సూత్రం ఇదంతా చెప్పిన కదా, అదంతా కూడా ఇక్కడ వచ్చేస్తున్నాం. ఇది కలుపుకుంటూ ఇక్కడ సూత్రంలో మరి రెండో మిగిలిన చల జాతి నిగ్రహ స్థాన సాధనోపాలంబ జల్ప అని చెప్పుకుంటాం. ఓకేనా? సో ప్రమాణముల ద్వారా తర్కము ద్వారా ఈ పక్ష స్థాపించడం, పరపక్షం ఖండించడం, అలా చేసినప్పుడు ఎలా ఉండాలి? సిద్ధాంతానికి విరుద్ధంగా ఉండకూడదు, పంచావయవాలు ఉత్పన్నమై ఉండాలి. అటువంటి పక్ష ప్రతిపక్షంతో స్వీకరించబడిన జల్పం ఏదైతే ఉందో దాన్ని జల్పం మీద చెప్పుకుంటామంట. అది ముందు మనం చెప్పుకున్నాం, అనువృత్తి తీసుకున్నాము. ఇప్పుడు అవశిష్ట భాగం, మిగిలిన భాగం కలుపుకుంటున్నామంట. చల జాతి నిగ్రహ స్థాన సాధనోపాలంబ అంటే దాన్ని ఇక్కడ సూత్రంలో చల జాతి నిగ్రహ స్థానం 3 పదాలు ఉన్నాయి కదా. చలం అంటే ఏమిటి, జాతి అంటే ఏమిటి, నిగ్రహ స్థానం అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నామంట. చూడండి, చల జాతి నిగ్రహ స్థాన సాధనోపాలంబ అంటే చలము ద్వారా, అంటే మోసం ద్వారా, జాతి ప్రయోగం ద్వారా, అంటే ఏదైతే అర్థం ఉందో అర్థానికి భిన్నంగా మాయ చేసి ఇంకొక అర్థంలోకి తీసుకెళ్ళడం అన్నమాట. అలాగే నిగ్రహ స్థానం చెప్పా కదా, ఏదైనా పట్టుబడిపోయినప్పుడు అతని మోసం అనేది పట్టుబడిపోయినప్పుడు అతని పక్కకు తీసేస్తాం, బహిష్కరిస్తేస్తామంట. అది నిగ్రహ స్థానంలోకి వచ్చేస్తాం. ఎక్కడ ఏ ప్రయోగం ఎటువంటి అవకాశం ఉండదు అతనికి వాదన చేయడానికి కానీ ఇంకేమైనా చేయడానికి కానీ తన పక్షం స్థాపించడానికి కానీ. అస్తు అంటే చల జాతి నిగ్రహ స్థాన సాధనోపాలంబ ఇది అనే పదాన్ని కింద విడిదీసి చెప్తున్నాడు. చూడండి, చల జాతి నిగ్రహ స్థానై అంటే చలము ద్వారా, అంటే మోసం ద్వారా, జాతి ద్వారా, నిగ్రహ స్థానముల ద్వారా సాధనోపాలంబ, సాధన ఉపాధి అంటే ఈ పక్షాన్ని స్థాపించడము, పరపక్షాన్ని ఖండించడము. అస్మిన్ క్రియతే ఇది అంటే ఇక్కడ జల్పంలో ఏముంటుంది? చలము ద్వారా కావచ్చు, జాతి ద్వారా కావచ్చు, నిగ్రహ స్థానం ద్వారా, ఏదైనా ఒక రకంగా ఆయన తన పక్షాన్ని స్థాపించడము, పరపక్షాన్ని ఖండించడం. ఇక్కడ తత్వజ్ఞానం ముఖ్యం కాదు, ఎదుటి వ్యక్తిని ఓడించడమే, గెలుపు ఓటములు ముఖ్యం అనమాట, గెలవడమే ముఖ్యం అనమాట. తన పక్షాన్ని గెలిపించుకోవడము, పరపక్షం అయితే ఖండించడమే. అందుకే దానికోసం ఏం చేస్తాడు? జల్పం చేస్తాడు. జల్పం అంటే చలము జాతి నిగ్రహ స్థానాలతోటి సాధనోపాలంబ, తన పక్షం స్థాపించడము, సాధన అంటే స్థాపించడము, ఉపాలం ఖండించడం. అస్మిన్ క్రియతని ఈ జల్పంలో చేయబడుతుంది, జల్పంలో ఆ రకంగా తీసుకోబడుతుంది. అస్మిన్ క్రియతే. తర్వాత ఏవం విశేషణ జల్ప, అలాగే ఈ విశేషణ చెప్పిన పైన ప్రమాణ తర్క సాధనోపాలంబ సిద్ధాంత అవిరుద్ధ పంచావయవోపన్న పక్ష ప్రతిపక్ష పరిగ్రహ జల్ప, ఇదాకా దీని విశేషణము తీసుకుంటామట. అంటే ఇక్కడ అది చలము జాతి నిగ్రహస్థానం ద్వారా చేసినప్పుడు ఇక్కడ కూడా ప్రమాణ తర్కం ద్వారా ప్రస్తావిస్తాడు, సిద్ధాంత విరుద్ధంగా చెప్తాడు, కానీ దాన్ని తన సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తామట. ఆ రకంగా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది జల్పం అని చెప్పి చెప్పుకున్నాము. ఇది మా వాత్స్య భాష్యకారులు ఈ రకంగా దీన్ని పై సూత్రం యొక్క అర్థాన్ని ఈ రకంగా ప్రస్తావించారు. ఓకేనా? సో చల జాతి నిగ్రహ స్థానపూర్వకంగా తన పక్షాన్ని స్థాపించడము, ఇతర పక్షాన్ని ఖండించడమే జల్పం అన్నాము. అది కూడా ఎలా ఉంటుందంటే ఈ జల్పంలో కూడా ప్రమాణ తర్క సాధనోపాలంబం ఉంటుంది, సిద్ధాంత విరుద్ధంగానే ఉంటుంది, పంచావయవోపన్న ఉంటుంది అన్నమాట. అటువంటి పక్ష ప్రతిపక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఈ జల్పం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ తత్వం ముఖ్యం కాదు, గెలవడం ముఖ్యం అన్నమాట. మిగిలిన ప్రక్రియ అంతా జరుగుతుంది, కానీ ఆ గెలుపు ఓటములే ముఖ్యం. సిద్ధాంతంగా తీసుకున్నా కూడా ఆ గెలుపు కోసం ఏమేం చేయగలుగుతాం, చల జాతి నిగ్రహ స్థానం కూడా ఉపయోగించుకోగలుగుతామట. కాబట్టి అది ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత అదే విషయాన్ని కింద మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. మధ్యలో ఏదో అడుగుతున్నారండి, ఏదో అడగబోయారు. మహోదయ, జాతి అంటే ఏంటి మహోదయ? మోసము కింద ఇస్తున్నారు, చెప్తాను. ఓకేనా? చూద్దాం వస్తుంది. నా ఖలు వై చల జాతి నిగ్రహ స్థానం, కింద చూడండి. నా ఖలు వై చల జాతి నిగ్రహ స్థానై సాధనం అంటే కస్యచిత్ అర్థస్య సంభవతి, కస్యచిత్ అర్థస్య సంభవతి ప్రతిషేధార్థం ప్రతిషేధార్థత ఏవ ఏషాం
సామాన్య లక్షణే చ విశేష లక్షణే చ శ్రూయతే. ప్రతిషేధార్థత ఏవ ఏషాం సామాన్య లక్షణే విశేష లక్షణే చ శ్రూయతే. అంటే చలజాతి నిగ్రహ స్థాపన ద్వారా సాధన అంటే ఏదైనా పక్షం స్థాపించడం కస్యచిత్ అర్థస్య సంభవతి. అంటే ఏదో ఒక విషయాన్ని మనం స్థాపిస్తామట. అంటే ప్రతిషేధార్థత ఏవ ఏషాం సామాన్య లక్షణే విశేష లక్షణే చ శ్రూయతే. అంటే ఇక జల్పం అనేది అక్కడ సాధన ఉపాలంబ అని ఎందుకు చెప్పావు సూత్రంలో? ఏం చెప్పాం ఇక్కడ? సాధనోపాలంబ అస్మిన్ క్రియతే. ఇక్కడ సాధనం ఎక్కడ ఉంటుందండి? నీ పక్షం స్థాపించడం ఎక్కడ ఉంటుంది? కేవలం ఉపాలంబనం మాత్రమే ఉంటుంది. అంటే ఖండించడం మాత్రం ఉంటుంది. జల్పం చేసే వ్యక్తికి ఇతరుని ఖండించడం ముఖ్యం, తన పక్షాన్ని స్థాపించడం ముఖ్యం కాదు. ఎదుటి వ్యక్తికి ఖండించడం ముఖ్యం అట. అందుకే నా కలు వై చలజాతి నిగ్రహ స్థానముల ద్వారా సాధనం కసిచిత్ అర్థ సమోదక స్థాపన అంటూ ఉండదు. అంటే ఏదో ఒక అర్థంని స్థాపించడం ముఖ్యంగా ఉండదు. ఎందుకు? అక్కడ ప్రతిషేధార్థత ఏవ ఏషాం సామాన్య లక్షణేచ విశేష లక్షణేచ శ్రూయతే. వాళ్ళది ప్రతిషేధం కోసమే, అంటే ఖండించడం కోసమే. అది సామాన్య లక్షణం కావచ్చు, విశేష లక్షణం కూడా కావచ్చు. అదే ఖండించడం వల్ల ముఖ్య ప్రయోజనం ఉంటుంది, అదే విశేషంగా ఉంటుంది, అదే విశేషంగా ఉంటుంది. అంటే ఇక్కడ పూర్వపక్షి ఏ రకంగా అడుగుతున్నా అంటే, ఇక్కడ సూత్రంలో యథోక్తోపన్న చల జాతి నిగ్రహ స్థాన సాధనోపాలంబ. సాధన శబ్దం అంటే నీ పక్షం స్థాపించడం అన్నమాట, పదపక్షం ఖండించడం, అది ముఖ్యమవుతుంది. కానీ జల్పంలో మాత్రము సాధన అంటూ ఉండదండి, అక్కడికి ఖండించడం వల్ల ముఖ్య ఉద్దేశం ఉంటుంది. స్థాపన ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నా అనమాట. అక్కడ అది సామాన్య లక్షణం ద్వారా కావచ్చు, విశేష లక్షణం ద్వారా కావచ్చు. ఎటువంటి ఖండించడం వల్ల ముఖ్య ప్రయోజనం, అక్కడ స్థాపించడం ముఖ్యం కాదు అని చెప్పి ఇక్కడ ప్రశ్నించాడు అనమాట. అందుకే అవే కనిపిస్తాయి, అదే శ్రూయతే, అదే వినిపిస్తాయి. సామాన్య లక్షణేచే విశేష లక్షణేచే శ్రూయతే. ఏంటి ఆ సామాన్య లక్షణాలు? అది కింద ఇచ్చాడు. ఏంటి సామాన్య లక్షణం అంటే వచన విఘాతో అర్థ వికల్పోపత్య చలం. సూత్రం చలం శబ్దం వచ్చింది కదా. చలపూర్వకంగా ఖండించడం అన్నమాట, అంటే మోసం చేసి చలపూర్వకంగా తప్పుదావ పట్టించి పదపక్షం ఖండించడం అన్నమాట. అంటే అధర్మయుక్తంగా, అన్యాయంగా, అంటే ఎదుటివారికి మాయ చేసి చలం చేయడం అన్నమాట. అది ఎలా ఉంటుంది? వచన విఘాతో అర్థ వికల్పోపత్య చలం. అంటే ఏదైతే వచనం చెప్పామో ఆ వచనానికి విరుద్ధంగా అర్థం తీసుకొని, విరుద్ధమైన కథను తీసుకొని దానికి విరుద్ధంగా కథనం చేయమంటే ఆ సిద్ధాంతం విరుద్ధంగా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. నవకంబలోయం అయం మానవక, నవకంబలోయం అయం మానవక అని చెప్పాం. అంటే నూతన కంబలం కలిగినటువంటి ఈ బాలకుడు అని చెప్పామట. నవకంబలో అయం మానవ అంటే నూతన కంబలంతో యుక్తమైనటువంటి మానవుడు. ఇక్కడ దీని నవ అనే సక్షని ఏంటి? ఈ మానవుడు 9 కంబలు ఎక్కడ ఉన్నాయి? నవ అంటే కొత్తది, నవ అంటే కొత్తది, అంటే కొత్త కంబలంతో యుక్తమైన వాడు బాలకుడు అని దాని యొక్క అర్థం. దానికి ఈ వచనాన్ని విఘాతం చేసి వికల్పంగా నవ అంటే సంఖ్య, నవ అంటే 9 కదా. ఇక ఈ బాలకుడి దగ్గర ఈ మానవుడు 9 కంబలాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ వచనం విఘాతం చేయడం అన్నమాట. మనం లోకల్ కూడా ఎప్పుడైనా విద్యార్థుల మధ్య ఇంట్లో కానీ ఎప్పుడైనా కానీ మనం లౌకిక వ్యవహారంలో యువకులు అలాగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటామట. అంటే విషయాన్ని మార్చడం కోసం, మార్చడం కోసము ఏదైతే వచనం చెప్పినా ఆ వచనానికి విరుద్ధ అర్థం తీసుకోవడం అట, అన్య అర్థం తీసుకోవడం అట. ఇప్పుడు నవ అంటే కొత్తది, ఇక్కడ నవ అనే కొత్త అర్థం తీసుకోకుండా నవ సంఖ్య తీసుకొని మనం మాట్లాడటం అట. అట్లా వచన విఘాతం, ఏదైతే వచనం చెప్పామో, ఏదైతే అభిప్రాయం చెప్పామో ఆ వచనానికి విఘాతం అంటే విపరీతమైన తీసుకొని వికల్పంగా వచన విఘాతం చేయడం కోసం అయితే అర్థ వికల్పంగా తీసుకుంటామో అర్థ వికల్పోపత్య చలం అంటామట. నేను చెప్పే విషయాన్ని దాన్ని వేరే విధంగా అర్థం తీసుకుందని ఖండించడము అది చలం అన్నమాట. ఆ రకంగా తీసుకోవడం దాన్ని చలం అంటాం. అర్థమైన చలం అంటే ఇప్పుడు ఏదైతే వచనం చెప్పామో అంటే దానికి అనేక అర్థాలు ఉంటాయి, దానికి సందర్భానుకూలంగా అది కాకుండా వేరే అర్థం తీసుకోవడం అన్నమాట. అదే అలాంటి ప్రకారంగా చేసిన ప్రక్రియ అయితే ఉందో దాన్ని చలం అంటాం. ఇది సామాన్య లక్షణం అంట. ఈ సామాన్య లక్షణం ద్వారా మనం పదపక్షం ఖండించడం ముఖ్య ఉద్దేశంగా మనం చెప్తాం అనమాట. మరి ఇంకోటి ఏంటి? జాతి అంటే చెప్తున్నాడు. సాధర్మ్య వైధర్మ్యాభ్యాం ప్రత్యవస్థానం జాతి. అది సాధర్మ్యంగా కావచ్చు, వైధర్మ్యంగా కావచ్చు. సాధర్మ్య వైధర్మ్యాభ్యాం ప్రత్యవస్థానం జాతి అంటే ఖండించడం అంట. అది సాధర్మ్యంగా కావచ్చు,
వైధర్మ్యం కావాలి. పదపక్షం అయితే ఖండించడమే వాళ్ళ ముఖ్య లక్ష్యం అండి. అది జాతి అంటారు. అది సాధర్మ్యపూర్వకం కావచ్చు, వైధర్మ్యపూర్వకం కావచ్చు. ఎదుటి వాళ్ళని ఖండించడం కోసం ప్రస్తావించినటువంటి అయితే హేతు ఉదాహరణలు ఉన్నాయో నేను జాతి అంటాం. అంటే జాతి న్యాయయుక్తంగా ఉండదు. అదేంటి న్యాయయుక్తంగా ఉండదు, ధర్మయుక్తంగా ఉండదు అన్నమాట. అంటే కేవలం గెలుపు కోసమే చేసిన ప్రయత్నం ద్వారా అయితే మనము సాధర్మ్యం చేత వైధర్మ్యం చేత మనం ఖండిస్తాము. ఇప్పుడు పంచావయాలు ప్రస్తావించిన మాత్రం అన్ని కరెక్ట్ ఉండాలి లేవు కదా, అది ఖండించబడుతుంది కూడా. కానీ మోసం చేసి ఎదుటి వాళ్ళని మోసం చేసి ఆ రకంగా ప్రస్తావించడం అనమాట. దాన్ని జాతి అంటామట. ఈ జాతికి పరిభాష మనం అక్కడ చెప్పుకుంటామండి. కేవలం ఇక్కడ సామాన్య లక్షణం విశేష లక్షణం శబ్దం వచ్చింది కాబట్టి మీకు అలా చెప్పాను. తర్వాత నీ విస్తృతంగా ఇప్పుడు పక్కన వస్తుంది మనకు, అక్కడ చెప్పుకున్నాము. తర్వాత నిగ్రహస్థానం అంటే ఏమిటి? విప్రతిపత్తి అప్రతిపత్తిష్ట నిగ్రహస్థానం. విప్రతిపత్తి అప్రతిపత్తిష్ట నిగ్రహస్థానం. ఇదేంటి? ఇదే అధ్యాయంలో మనకు 10వ సూత్రము, 18వ సూత్రము, 19వ సూత్రం అండి. 10, 18, 19వ సూత్రం 3 సూత్రాలు అనమాట. చలము 18వ సూత్రము, సాధర్మ్య వైధర్మ్యాభ్యాం ప్రత్యవస్థాపనం జాతి, ఇది 18వ సూత్రము. విప్రతిపత్తి అప్రతిపత్తిశ్చ నిగ్రహ స్థానం, ఇది 19వ సూత్రం. ఇవి క్రమంగా మీకు అక్కడ విస్తృతంగా లక్షణం చెప్పుకున్నామండి. అస్తు ఈ రకంగా ఇవి సామాన్య లక్షణాలు అనమాట. అలాగే విశేష లక్షణేష్వపి యథాస్వం ఇది. విశేష లక్షణాల ద్వారా కూడా ఏవైతే మనం చెప్తామో తర్వాత విన్ని పక్కన ఈ సూత్రం నుంచి 14వ సూత్రం నుంచి ఇక్కడ మనకి పంట చెప్పేదా అక్కడ విశిష్టమైన సూత్రాలు ఉన్నాయట. అంటే ఈ సామాన్య లక్షణ సూత్రాల ద్వారా విశేష లక్షణ సూత్రాల ద్వారా మనము ఏం చేస్తామో పదపక్షాన్ని ఖండించడం ముఖ్య ఉద్దేశంగా చేసి మనం జల్పం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అంటే ఈ జల్పంలో ఉపాలంబన ఎక్కువగా ఉంది, ఖండనే ఎక్కువగా ఉంది, ఇక్కడ సాధన లేదు అని చెప్పి పూర్వపక్షి ఇక్కడ అడిగాడు అనమాట. అందుకే విశేష లక్షణేశ్వపి యథాస్వి, విశేష లక్షణాల యొక్క సందర్భాలు కూడా ఇదే విధంగా తీసుకోవాలి. కాబట్టి నచ ఏతద్ విజానీయాత్ ప్రతిషేధార్థతయా ఏవ అర్థం సాధయంతి ఇది చల జాతి నిగ్రహ స్థానోపాలంబో జల్పైతీవం అపి ఉచ్యమానే ఏతదితి. ఇక్కడ చూడండి. కాబట్టి నచ ఏతద్ విజాని అందుకే అలా అర్థం చేసుకోకూడదు. ఏ రకంగా అర్థం చేసుకోకూడదు? నచ ఏతద్ విజానీయాత్ ప్రతిషేధార్థతయా ఏవ అర్థం సాధయంతి. అంటే ప్రతిషేధం ద్వారా మాత్రమే అర్థం సిద్ధింపబడుతుంది. అంటే నేను ఖండించడం ఏంటి అంటే పదపక్షాన్ని ఖండించాను నా పక్షం స్థాపించబడుతూ అనుకోవద్దు. నువ్వు కూడా పక్షాన్ని స్థాపించకుండా ఒక ప్రతిజ్ఞ అంటూ ఉండాలన్నమాట. అంటే ఇతరులు ఖండించినంత మాత్రం నీ పక్షం స్థాపించబడుతూ అలా అనుకోకూడదు. ఇప్పుడు ఏమంటుంది, ఒక వ్యక్తి వితండ చేసే వ్యక్తి చాలా చెప్పుకుంటాం. వితండ చేసే వ్యక్తుడిగా తన పక్షాన్ని స్థాపించడు, తన ప్రతిజ్ఞను చెప్పకుండా ఖండిస్తూ ఉంటాడు, ఏదో ఉదాహరణ ఇచ్చి ఏదో హేతు ఇచ్చేసి. అలా ఉండకుండా ఇక్కడ నువ్వు అందుకే అలా అర్థం చేసుకోవద్దు. సామాన్య విశేష లక్ష్యం ద్వారా నువ్వైతే కసిచిత్ అర్థస్య సంభవతి అంటే దాన్ని నీ పక్షం స్థాపిస్తున్నాను ఇతని పక్షం ఖండిస్తున్నాను అనుకుంటున్నావు కదా, అది కేవలము చల జాతి ప్రయోగం ద్వారా నువ్వు అయితే నువ్వు పదపక్షం ఖండించేంత మాత్రాన నీ పక్షం స్థాపించబడుతుందని అనుకోవద్దు. అందుకే నాచ ఏతద్ విజానీయా ప్రతిషేధార్థతయా ఏవ అర్థం సాధయంతి ఇది అర్థం స్థాపించబడుతుంది అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే చల జాతి నిగ్రహ స్థానోపాలంబ జల్పయతి ఏమపి ఉచ్యమానే అంటే చలము జాతి నిగ్రహ స్థానం ద్వారా ఏమవుతుంది, ఉపాలంబ అంటే పక్షం ఖండించబడుతుందన్నమాట. అది జల్పేపి ఉచ్యమాని, ఇది జల్పం కూడా చెప్పబడిందన్నమాట. జల్పేపి ఇత్యమపి ఉచ్యమానే జల్పయతి ఏవం ఉచ్యమానే అపి చల జాతి నిగ్రహ స్థానోపాలంబ జల్ప ఇది అని చెప్పుకున్నామట. చలము జాతి నిగ్రహ స్థానం అయితే ఉపాలంబం చేస్తామో ఖండిస్తామో దాన్ని జల్పం అని చెప్పుకున్నాం. ఏవం ఉచ్యమానే ఈ రకంగా చెప్పినప్పటికి కూడా ఈ రకంగా చెప్పినప్పుడు విద్య అయితే ఏతదితి. కాబట్టి ఇలా చెప్పి ఇదే అర్థం చేసుకుంటాం, ఇదే స్వీకరించబడుతుంది చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ చలము జాతి ద్వారా మనం ఏదైతే మనము పదపక్షం ఖండించామో అంత మాత్రం ఈ పక్షం స్థాపించబడుతుంది అనుకోవద్దు. కాబట్టి అలా చెప్పినప్పటికీ కూడా ఏ ఉచ్యమా అని చెప్పి విద్య అయితే ఏతదితి అక్కడ మాత్రము అది కేవలము పక్ష స్థాపన జరగదు, కేవలం పదపక్షం ఖండనే జరుగుతుంది. కాబట్టి అక్కడ నువ్వు పదపక్షం ఖండిస్తున్నావు అంటే ఏమిటి, అది నీ పక్షం స్థాపించుకోవడం కోసం అలా చేస్తున్నావు.
కాబట్టి ఈ రకంగా అది చెప్పినంత మాత్రమే పదవి ఖండించబడుతుంది అంటున్నారా, అది కాదు. ఏం విద్య అయితే ఏదైతే అలా అనుకునే కాదు. అదేంటో కింద చూపించండి. ప్రమాణై సాధనోపాలంభయో చల జాతి నిగ్రహస్థానానం అంగభావ అంటే స్వపక్ష రక్షార్థత్వాత్ నా స్వతంత్రానం సాధనాభావ అంటే ప్రమాణముల ద్వారా, ప్రమాణై అంటే ప్రమాణముల ద్వారా, సాధనోపాలంభ నీ పక్షం సాధన అంటే స్థాపించడము, ఉపాలంభ తొలగించడం అంటే దాన్ని ఖండించడం ఏదైతే ఉందో, సాధనోపాలంభయో రెండింటి మధ్య అంటే పక్ష స్థాపన పదపఖండం ఏదైతే ఉందో రెండింటి మధ్య చల జాతి నిగ్రహస్థానం, ఈ చలము జాతి నిగ్రహస్థానం ఏవైతే ఉన్నాయో చల జాతి నిగ్రహస్థానం అంగభావ అంటే అంగభావ అంటే నువ్వు చెప్పే అవయవానికి ఏది చెప్పాలనుకో దానికి అవయవభూతంగా ఉంటాయి. కాబట్టి చల జాతి నిగ్రహస్థానం అంగభావ అంటే స్వపక్ష రక్షాతత్వ నీ పక్షాన్ని రక్షించడం కోసము, అంటే నీ నీ ప్రతిజ్ఞ అయితే ఉందో స్థాపించడం కోసము నా స్వతంత్రానం సాధనాభావ, ఇవి స్వతంత్రంగా మనం చలము జాతి నిగ్రహస్థానం ఏవైతే ఉన్నాయో నా స్వతంత్రానం సాధనాభావ స్వతంత్రంగా స్థాపించడం కోసం పర్యాప్తం కావు. చలము ద్వారా, జాతి ద్వారా, అలాగే నిగ్రహస్థానం ద్వారా ఏవైతే ఉందో స్వతంత్రతాపూర్వకంగా మనము నీ పక్షాన్ని స్థాపించడం కోసం అవి సహాయంగా ఉండవు. నా స్వతంత్రానం సాధన అంటే సాధ్య పక్ష స్థాపించడం పర్యాప్తం కావు. అది యుక్తి సంగతంగా ఉండదన్నమాట. అంటే కేవలము ప్రమాణాల ద్వారా, తర్కం ద్వారా ఎత్తును జాతి నిగ్రహస్థానాలు అంగభావంగా చెప్పి స్వపక్షం స్థాపిస్తాను, పదపక్షం ఖండిస్తా అంటే అది యుక్తి సంగతం కాదు. ఎందుకంటే యత్ ప్రమాణై అర్థస్య సాధనం, యత్ ప్రమాణై అర్థస్య సాధనం అంటే ప్రమాణముల ద్వారా నీ పక్షాన్ని స్థాపించి దాన్ని నిరూపించుకుంటామట. యత్ ప్రమాణై అర్థస్య సాధనం అంటే తత్ర చల జాతి నిగ్రహస్థానం అంగభావ అంటే చల జాతి నిగ్రహస్థానాలకు అంగభావంగా ఉంటాయి, అవయభూతంగా ఉంటాయి. ఎందుకంటే స్వపక్ష రక్షణార్థత్వం నీ పక్షాన్ని రక్షించడం కోసం. అంటే ఇక్కడ ఒక్కొక్కసారి మనం ఏమవుతుందంటే మనము జల్పం చేసేటప్పుడు మన స్వపక్షాన్ని అంటే వాద వివాదం చేసినప్పుడు ఎదుటి వాళ్ళ పదపక్షం ఉండే వ్యక్తి ఏం చేస్తాడు, దాన్ని చల జాతి నిగ్రహస్థానం ప్రయోగించుకుంటూ దాన్ని ధర్మయుక్తమైన ప్రతిజ్ఞను ఖండించాలనుకుంటామట. అటువంటిప్పుడు మనం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అందుకే తాని ప్రయుజ్యమానాన్ని పరపక్ష విఘాతైన స్వపక్షం రక్షంతి. కాబట్టి మనం కూడా ఇక్కడ అది చెప్పారు చూడండి, స్వపక్ష రక్షణాలు అంటే నీ పక్షాన్ని స్థాపించడం కోసము తాని ప్రయుజ్యమానాన్ని వాటిని ప్రయోగిస్తూ అంటే చల జాతి నిగ్రహస్థానంలో ప్రయోగిస్తూ తాని ప్రయుజ్యమానాన్ని పరపక్ష విఘాతని పరపక్షం ఖండిస్తూ విఘాతం చేస్తూ స్వపక్షం రక్షంతి నీ పక్షాన్ని రక్షించుకుంటావు, స్వపక్షాన్ని స్థాపించుకుంటావు. ఎలాగంటే ఉదాహరణ ఇచ్చారు. యథా చ ఉక్తం ఏ రకంగా చెప్పారంటే ఉదాహరణ తత్వ అధ్యవసాయ రక్షణార్థం జల్ప వితండే బీజ ప్రరోహ సంరక్షణార్థం కంటక శాఖ ఆవరణవత్ తత్వ అధ్యవసాయ సంరక్షణార్థం తత్వం అంటే యథార్థమైన జ్ఞానాన్ని అధ్యవసాయం అంటే నిశ్చయించుకోవడం కోసం, సంరక్షించుకోవడం కోసం జల్ప వితండే ఈ జల్పం వితండవు చేస్తాము. అంటే ఒక్కొక్కసారి మన న్యాయపక్షాన్ని ధర్మపక్షాన్ని స్థాపించడం కోసం కూడా వాదము జల్పం చేస్తాం. అంటే ఒక మోసంతో యుక్తమైన అర్థ విఘాతం చల జాతి ప్రయోగాన్ని ఉపయోగించిన వ్యక్తికి మనం కూడా అదే విధంగానే మనకి సమాధానం చెప్పాలన్నమాట. కాబట్టి ఇటువంటి కూడా జాతిలో ఉపయోగించబడతాయి. అది చెప్తున్నాడు. ప్రమాణ ఏం చెప్పారు, పరపక్ష విఘాతన స్వపక్షం రక్షంతి. దానికి ఉదాహరణ చెప్పున్నాం. యథాచ ఉక్తం తత్వ అధ్యవసాయ సంరక్షణ అంటే నిశ్చయాన్ని సంరక్షించుకోవడం కోసము జల్ప వితండిని ఉపయోగిస్తాము. ఏ రకంగా అంటే బీజ ప్రరోహ సంరక్షణార్థం. బీజ ప్రరోహ సంరక్షణార్థం అంటే బీజం అంటే ఒక విత్తనం నాటిన తర్వాత ఒక మొక్క వస్తుందండి. ఏమొస్తుంది, ఒక మొక్క ఉత్పన్నమవుతుంది. ఎక్కువగా రోడ్లమో చూస్తూ ఉంటామంట, ఏదో చెట్లు నాటుతుంటాం. ఆ చెట్లను నాటిన తర్వాత ఆ మొక్క ఎదిగేంత వరకు ఒక స్థితిని సంపాదించేంత వరకు ఏం చేస్తాం, మనము చుట్టూ కంచె వేస్తామా, ముళ్ళులతో కూడిన కంచె వేస్తామట. అదే విధంగా బీజ ప్రరోహ సంరక్షణార్థం బీజం నాటడం అయితే ప్రరోహం అంటే మొక్క ఉత్పన్నమైందో దాన్ని సంరక్షించడం కోసం
కంటక శాఖ ఆవరణవత్, కంటకాలతో యుక్తమైన అంటే ముళ్ళులతో యుక్తమైన ఆవరణ ఏ విధంగా మనం చుట్టూ ఆవరిస్తామో అలాగే మన తత్వాన్ని మన ప్రతిజ్ఞ నిరూపించడం కోసం కూడా మనం కూడా జల్పం వితండను ప్రయోగిస్తాము. ఎందుకు? తత్వ అధ్యవసాయం కోసం. ఇక్కడ మనకు ఏ విధంగా బీజ ప్రదోహాన్ని విత్తనం నాటిన విధంగా మొక్క వచ్చిందని సంరక్షించడం కోసం ఈ విధంగా కంటకాలతో యుక్తమైన దాన్ని ఆవరణంగా ఇస్తామో అది మనకి ఇష్టం లేదు అలా పెట్టడం. కానీ తత్వాన్ని అక్కడ మొక్కను రక్షించడం కోసం ముఖ్య ప్రయోజనం అంటే ఇక్కడ మన ప్రతిజ్ఞ నిరూపించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం ఎదుటి వ్యక్తి మనం ఖండిస్తున్నామట, నిషేధిస్తున్నామట అంటే చల జాతి ప్రయోగాన్ని చూపించి అటువంటిప్పుడు మనం మన పక్షం స్థాపించలేకపోతున్నాం. అటువంటి మనం కూడా అదే విధంగా తత్వాన్ని అధ్యవసాయం చేయడం కోసం, తత్వాన్ని స్థాపించడం కోసము మనం కూడా చల జాతిని ప్రయోగించవచ్చు. ఓకే, అది సిద్ధాంతం కాదు, కానీ షటేశాట్యం సమాచరితం, దుష్ట వ్యక్తి దుష్టతతో సమాధానం ఇవ్వాలి కాబట్టి మనం ఆ రకంగా కూడా ఉపయోగిస్తాం ఒక్కోసారి వాదంలో. ఎందుకు? తత్వాన్ని యథార్థ జ్ఞాన్ని స్థాపించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసము మనకి ఏ విధంగా మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా చలంతో మోసం చేసి వాళ్ళు చేసిన చల ప్రయోగాన్ని చలంతో మోసం చేసి ఆయన కూడా మన ధర్మ స్థాపన చేశాడు. కాబట్టి ఆ రకంగా ఒక్కోసారి ధర్మం అనేది ఓడిపోతుంది అంటే మనం ఆ ధర్మం కోసం ఏ రకం ఎదుటి వాళ్ళ వ్యక్తి మనం ధర్మపూర్వకంగా లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా అధర్మ మార్గంలో వస్తుందో దానికి అదే విధంగా మనం సమానం చెప్పాలన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ తత్వ అధ్యవసాయ సంరక్షణార్థం జల్ప వితండని ఉపయోగిస్తాము. ఎందుకు? ఏ రకంగా అంటే బీజ ప్రరోహ సంరక్షణార్థం, బీజం యొక్క ప్రరోహం ఉత్పన్నమైనప్పుడు ఈ విధంగా సంరక్షించడం కోసం కంటక శాఖ ఆవరణవత్, ఏ విధంగా కంటకాలు దుప్పిన ఆవరణని మనం చుట్టూ వేస్తాము అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ఇది యశ్చ అసౌ ప్రమాణై ప్రతిపక్షస్య ఉపాలంబః తస్య చ ఏతాని ప్రయుజ్యమానాని ప్రతిషేధ విఘాతాత్ సహకారిణి భవంతి. కాబట్టి యశ్చ అసౌ ప్రమాణై అంటే ప్రమాణం ద్వారా ఈ రకంగా ప్రమాణముల ద్వారా ప్రతిపక్షస్య ఉపాలంబః తస్య చ ఏతాని ప్రయుజ్యమానే అంటే ఏవైతే ప్రమాణం ప్రస్తావించాడో ప్రస్తుతీకరణ చేశాడో, ఎందుకు? ప్రతిపక్షస్య అంటే విపరీత పక్షం అయితే ఉందో ప్రతిపక్షస్య ఉపాలంబః అంటే ఖండించడమే. ప్రతిపక్షస్య ఉపాలంబః తస్య చ ఏతాని ప్రయుజ్యని, అతని యొక్క ప్రతిపక్షం యొక్క ప్రయోజనం అంటే ముఖ్య ప్రయోజనం. తస్య చ ఏతాని ప్రయుజ్యమానాని ఉపాలంబః తస్య అంటే దాని పదపక్ష ఖండించడం అతని ముఖ్య ఉద్దేశం అన్నమాట. కానీ ఏతాని ప్రయుజ్యమానాని ప్రతిషేధ విఘాతాత్ సహకారిణి భవంతి. కాబట్టి ఈ రకంగా మనం ప్రతిషేధించినప్పుడు జాతి నిగ్రహస్థానం ఒక్కోసారి తత్వ అధ్యవసాయం కోసం అంటే పదపక్షి ఖండించడం కోసం ప్రయత్నం చేస్తాడు. మన సిద్ధాంతం స్థాపించాలి అనుకోండి మనం కూడా చిల జాతిని కూడా తత్వ అధ్యవసాయం కోసము మనం నిరూపించవచ్చు అండి. అవి సహకారంగా ఉంటాయి, సహాయంగా ఉంటాయి. అందుకే ప్రతిషేధ విఘాతాత్ సహకారిణి భవంతి, సహాయకంగా ఉంటాయి. కాబట్టి తదేవం అంగీభూతానం చల జాతినం ఉపాదానం జల్పే. కాబట్టి తదేవం అంగీభూతానం చలాదీనాం ఉపాదానం అంటే అంగభూతమైనటువంటి చలాదీనం అంటే చలము జాతి నిగ్రహస్థానం చెప్పుకున్నా కదా అవి. తదేవం అంగీభూతానం చలాదీనాం ఉపాదానం అంటే చల జాతి నిగ్రహం దాన్ని సంగ్రహించడం ఎక్కడ జల్పంలో కూడా ఉపయోగిస్తాము. నా స్వతంత్రానం సాధనా భావ, స్వాతంత్రంగా పక్ష స్థాపన కోసము వీటిని ఉపయోగించమాట. అటువంటి స్వాతంత్రం లేదు, కేవలము అంగీభూతమైనటువంటి దాంట్లో జల్పంలో మాత్రమే ఈ రకంగా ఉపయోగించబడతాయి. నా స్వతంత్రానం సాధన భావ, స్వాతంత్రంగా స్థాపించడం కోసం ఉపయోగపడవు. కాబట్టి ఉపాలంబేతు స్వాతంత్ర్యం అపి అస్తి ఇది. కాబట్టి ఖండించడంలో వీటికి స్వాతంత్రతతో ఉంది అన్నమాట, కానీ స్థాపించడంలో మాత్రము స్వాతంత్రం లేదు. ఉపాలంబేతు స్వాతంత్ర్యం అస్తి, చల జాతి నా ఉపాదానం జల్పే, చల జాతి నిగ్రహస్థానం మనం జల్పంలో ఉపయోగించుకోవచ్చు, తత్వ అధ్యవసాయం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు ఒక్కోసారి. కానీ స్వాతంత్రం లేదన్నమాట. పక్షిని స్థాపించడంలో వీటికి స్వాతంత్రం లేదు, స్వతంత్రంగా మనం సిద్ధింప చేసుకుంటే వీటిని ఉపయోగించలేము అని చెప్పి సిద్ధాంతి మహర్షి వాత్స్యాయని కూడా భాషను ఈ రకంగా ప్రస్తావించాలి. కాబట్టి యథోక్తోపన్న చల జాతి నిగ్రహస్థాన సాధనోపాలంబో జల్ప అని చెప్పి ఇక్కడ జల్పంలో తత్వ అధ్యవసాయం కోసం కూడా మనం ఒక్కోసారి నిరూపించుకోవచ్చు
అంటే వీటిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పాము. కానీ ఖండించడం కోసమే అలా ఉపయోగించుకోవచ్చు. ఏంటి పదపక్షాన్ని మన ధర్మ యొక్క ప్రతిజ్ఞ అయితే ఉందో దాన్ని ఖండించబడుతున్నప్పుడు వాటిని సిద్ధింప చేసుకోవడం కోసం, వాటిని స్థాపించడం కోసం పదపక్షాన్ని జల్ప వితండాపూర్వకంగా కూడా మనం దాన్ని తత్వ అధ్యావసాయం కోసం వాటిని ఉపయోగించుకోవచ్చు జల్పంలో అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. కానీ ఉపాలంబేతు స్వాతంత్ర్యం అప్పి అస్తి, అంటే ఉపాలంబనం ఖండించడంలో మాత్రం స్వాతంత్రం ఉంది, కానీ వాటికి స్థాపించడంలో మాత్రం వీటిని తీసుకోకూడదు. నీ పక్షాన్ని స్థాపించడం కోసము వీటిని ఉపయోగించుకోకూడదు అని చల జాతి నిగ్రహస్థానంలో స్వపక్ష స్థాపన అంటే యథార్థమైన తత్వ అధ్యవసాయం కోసం, ఇది పక్ష సహాయం కోసం వీటిని ఉపయోగించుకోకూడదు. ఖండించడం కోసం మాత్రం, ఎదుటివారిని ఖండించడం కోసం మాత్రమే వీటిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మహర్షి వాత్స్యాయని ఈ రకంగా ప్రస్తావించాలి. అస్తు, ఇది జల్పం అంటే మనం చెప్పుకున్నామంట. కాబట్టి జల్పం కూడా ఇవన్నీ ఉంటాయి. ఏముంటాయి? ప్రమాణ తర్కముల ద్వారా స్వపక్షం స్థాపించడం, పదపక్షం ఖండించడము, ఇదిగో సిద్ధాంతం విరుద్ధంగా ఉండాలి, పంచావయవాలు ఉత్పన్నమై ఉండాలి. అటువంటి పక్ష ప్రతిపక్ష పరిగ్రహం ఏదైతే ఉందో అది ఆ పక్ష ప్రతిపక్ష పూర్వమైనటువంటి అలాగే చల జాతి నిగ్రహస్థానం ద్వారా ఇది ఒకటి మనం యాడ్ చేసుకుంటామట. చల జాతి నిగ్రహస్థానోపాలంబ పక్ష ప్రతిపక్ష పరిగ్రహ చలం, పక్ష ప్రతిపక్ష పరిగ్రహ జల్ప. సో ఇక్కడ పక్ష ప్రతిపక్షం కూడా ఉంటుంది. కాబట్టి చల జాతి నిగ్రహస్థానం కూడా, చల జాతి నిగ్రహస్థానం ద్వారా స్వపక్షానికి స్థాపించడము, పదపక్షం ఖండించడం కూడా ఉంటుంది. ఇది ముఖ్యమైన అంశం. మిగిలిన విశేషణాలు కూడా ఏ విధంగా వాదంలో ఉన్నాయి ఇక్కడ తీసుకోబడతాయి అని ఇక్కడ మనం చెప్పుకున్నామండి. అస్తు, ఇలా చెప్పిన తర్వాత మూడో చూడండి, వితండ. ఏంటి వితండ అంటే చెప్తున్నాడు, స ప్రతిపక్ష స్థాపనాహీనో వితండ. స ప్రతిపక్ష స్థాపనాహీనో, ప్రతిపక్ష ఏదైతే ఉన్నదో, విపరీత పక్షి ఎవరైతే ఉన్నదో, ప్రతిపక్ష స్థాపనాహీన అంటే ప్రతిజ్ఞ స్థాపించడు, అంటే ప్రతిజ్ఞతో హీనమైన వాడు అంట. ప్రతిజ్ఞ చెప్పకుండా మధ్య ఖండిస్తుంటా, మధ్యలో వచ్చి ఖండిస్తుంటా, అదని వితండ అంటాం. ఏంటి? స ప్రతిపక్ష స్థాపనాహీనో వితండ. అటువంటి వ్యక్తిని వితండ అని చెప్పి చెప్పుకుంటాము. వితండ ఎవరు? తన పక్షాన్ని స్థాపించకుండా ఎదుటి వాళ్ళ పక్షాన్ని ఖండించడమే ఎవరు చేస్తారో వారిని వితండ కింద చెప్పుకుంటామంట. ఇది వితండ చేస్తున్నావంట అంటే ఏదో అల్లరి చేస్తున్నావు అంటున్నావు. నువ్వు ఏ మాట చెప్పకుండా ఊరికి అల్లరి చేస్తున్నావు. నువ్వు ఏం చెప్పకుండా, నువ్వు ఒక నిర్ణయం చెప్పకుండా మనం లోకంలో కూడా వ్యవహారం చూస్తుంటామంట. వితండ చేయడం అంటే అల్లరి చేయడం అంట. అక్కడ దాని పక్షం అంటూ ఉండదు అంట. ఏదో ఒకటి దాన్ని చెడగొట్టాలి, ఏదో ఒకటి దాన్ని పక్కదావ పఠించాలి. అలా చేసే ప్రక్రియ అయితే ఉందో దాన్ని వితండ. అలా చేసే వ్యక్తి అయితే వితండ. సా వితండ ఎవరు? అతని వితండ అంటాము. పక్ష ప్రతిపక్ష స్థాపనాహీన, తన పక్షాన్ని స్థాపించకుండా ఏదైతే ఉంటుందో అతని వితండ అంటామట. అర్థమైంది కదా? వితండ అంటే తన పక్షం స్థాపించకుండా, ప్రతిజ్ఞ చెప్పకుండా ఏదో ఖండించడం మాత్రం చేస్తూ ఉంటుందో వాడిని వితండ అంటాము. అందుకే ప్రతిపక్ష స్థాపనాహీనో వితండ, సా వితండ అని చెప్పి చెప్పుకున్నామట. అస్తు, దీనికి భాష్యంలో ఏం చెప్పారంటే మహర్షి వాత్స్యాయన, సా జల్పో వితండా భవతి. సా జల్పో వితండా భవతి అంటే ఇక్కడ ఆ జల్ప వితండగా మారిపోతున్నా. జల్పో వితండా ఇది అని చెప్పి చెప్పుకున్నాం. ఏంటండి? జల్పం కరోతి సహ వితండ. జల్పం కరోతి సహ వితండ. జల్పం చేస్తుంటాడు అంటే అనర్గళంగా మాట్లాడుతుంటాడు. యుక్తిపూర్వకం కాకుండా, ప్రమాణపూర్వకం కాకుండా అనర్గళంగా మాట్లాడే వ్యక్తి అనమాట. అందుకే ఆ జల్పం చేసే వ్యక్తి వితండగా చెప్తామట. వితండ ఎందుకు? పక్ష స్థాపన జల్పం చేస్తున్నాడు, ఖండిస్తూ ఉన్నాడు. అందుకే సా జల్ప వితండా భవతి. ఆ జల్పం చేసే వ్యక్తి వితండగా పరిగణించబడతా, స్వీకరించబడతా అన్నమాట. కాబట్టి అందుకే ఇక్కడ అస్తు. కాబట్టి ఆ జల్పం చేసే వ్యక్తిని వితండ అంటాం. వితండ అని చెప్పుకుంటాం. అంటే ఏ పరిస్థితులు చెప్తాం? కిం విశేషణ అంటే ఏ పరిస్థితులు అలా చెప్తాము? ఏ పరిస్థితులు అలా చెప్తామంటే ప్రతిపక్ష స్థాపనాసే హీనంగా ఉన్నప్పుడు. కిం విశేషణ అంటే ప్రతిపక్ష స్థాపనయా హీన. ప్రతిపక్షం ద్వారా ప్రతిపక్ష స్థాపన అంటే ప్రతిపక్షం అంటే విరోధ పక్షంలో స్థాపన చేయకుండా మాట. ఇప్పుడు
ఎదుటి వ్యక్తి ఒక ప్రతిజ్ఞ చేస్తే నిరూపించకుండా ప్రయత్నం చేస్తున్నాడట. అటువంటి వ్యక్తికి ప్రతిపక్షంలో ఉంటూ పక్ష స్థాపించకుండా చేసేటి మాట్లాడి జల్పం చేసే వ్యక్తిని వితండ అంటాం. అందుకే ప్రతిపక్ష స్థాపనయ హీనః అతని వితండ అని చెప్పి చెప్పుకుంటాం. కిం విషయం ఏ పరిస్థితులు అని వితండ అంటామంటే ఎప్పుడైతే పక్షాన్ని స్థాపించకుండా హీనభావంతో అంటే హీనంగా ఉంటాడు అంటే చెప్పకుండా ఉంటాడో అతని వితండ కింద చెప్పుకుంటాము. సా జల్ప వితండా భవతి, అటు జల్పం చేసే వ్యక్తి వితండ అంటాము. ఏ పరిస్థితులు అలా ఏ పరిస్థితులు అంది ఏ కిం విశేషణ ఏ విశేషణ కారణం అందుకు అలా అంటున్న వితండ అని చెప్పి జల్పం చేసే వ్యక్తిని. ఎందుకంటే ప్రతిపక్ష స్థాపనయే హీన, ఎందుకు తన పక్షాన్ని స్థాపించకుండా మాట్లాడుతున్నాడు ఖండిస్తున్నాడు కాబట్టి అందుకే వితండ అని చెప్పి చెప్పుకున్నాము. ఎందుకంటే యౌ తౌ సమానాధికరణం విరుద్ధౌ ధర్మౌ పక్ష ప్రతిపక్షౌ ఇది ఉక్తం. పక్ష ప్రతిపక్షం ఇది ఉక్తం అంటే యౌ తౌ సమానాధికరణం విరుద్ధ ధర్మం అంటే ఒకే అధికరణంలో ఒకే పదార్థంలో ఎక్కడ రెండు విరుద్ధ ధర్మాలు ఉంటాయో, ఒకే పదార్థంలో ఎక్కడ రెండు విరుద్ధ ధర్మాలు ఉంటాయో అక్కడే పక్ష ప్రతిపక్షం ఇది ఉక్తం. అక్కడే పక్ష ప్రతిపక్షం ఉంటున్నమాట. రెండు పదార్థాలు భిన్న భిన్నంగా ఉన్నాయనుకోండి, దాంట్లో పక్ష ప్రతిపక్షం ఉండదు. ఒకే పదార్థంలో రెండు విపరీత ధర్మాలు ఉంటాయో అక్కడే మాత్రం పక్ష ప్రతిపక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు సమస్య వస్తుందన్నమాట. అందుకే యౌ తౌ సమానాధికరణం విరుద్ధౌ ధర్మౌ విరుద్ధ రెండు ధర్మాలు పక్ష ప్రతిపక్షం ఇది ఉక్తం. పక్ష ప్రతిపక్షం ఎక్కడైతే ఉంటాయో అంటే ఒకే పదార్థం రెండు విరుద్ధ ధర్మాలు ఎక్కడ ఉంటాయో అక్కడ మనం తీసుకుంటాం ప్రతిపక్షం ఉంటుందాం, పక్ష ప్రతిపక్షం ఉంటుందన్నమాట. ఒకే పదార్థంలో ఒకే అధికారం విరుద్ధ ధర్మాలు ఉన్నప్పుడు అక్కడ పక్ష ప్రతిపక్షం ఉంటుంది. అందుకే పక్ష ప్రతిపక్షం ఇది ఉక్తం. తయోః ఏకతరం అంటే అన్నిట్లలో అంటే పక్ష ప్రతిపక్షంలో తయో ఏకతరం వైతండికో నా స్థాపయితే అందులో పక్ష ప్రతిపక్షంలో రెండుకి స్థాపన ఉండాలన్నమాట. అందులో ఒకరు ఏం చేస్తారు, తయో ఏకతరం ఒకవైపు నుంచి వైతండికో నా స్థాపయతి ఇది. అందులో వితండ అనే వ్యక్తి అక్కడ ఒక పక్షంలో స్థాపించామట. తయో ఏకతరం వైతండికం నా స్థాపయతి ఇది అక్కడ పక్షం స్థాపించడమాట. కేవలం పరపక్ష ప్రతిషేధేనైవ ప్రవర్తతే ఇది. పరపక్షని ఖండించడంలో మాత్రం ప్రవృత్తుడు అవుతూ ఉంటాడు, ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు అన్నమాట. పరపక్షని ఖండించడం లక్ష్యంగా భావించి ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట. కాబట్టి పక్ష ప్రతిపక్షం ఎక్కడైతే ఉంటాయో అందులో ఒక పక్షంలో ఉండేటువంటి పరపక్ష ఏదైతే ఉన్నదో అక్కడ పక్షాన్ని స్థాపించడు కాబట్టి అందుకే వైతండిక. ఎందుకు నా వైతండిక నా స్థాపయతి అందులో ఒక పక్షం స్థాపించడం అన్నమాట. కేవలం పరపక్ష ప్రతిషేధేన ఏవ ప్రవర్తతే ఇది. పరపక్షం ఖండించడంలో మాత్రం ముందుకు వెళ్తూ ఉంటాడు, జల్పం చేస్తుంటాడు. ఇది కరెక్ట్ కాదండి, ఇది చెప్పింది యుక్తిసంగతం కాదు, ఏదో మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి ఏదో ఒకటి ఖండిస్తూ ఉంటాయన్నమాట. అస్తు తర్హి స ప్రతిపక్ష అస్తు తర్హి స ప్రతిపక్ష హీనో వితండ అంటే ప్రతిపక్ష హీనో ఏదైతే అతని వితండ అంటాము. సరే, పక్షం స్థాపించిన వ్యక్తి ఏదైతే ఉండేదో దాన్ని వితండ అంటాము. యద్వా ఖలు తత్పర ప్రతిషేధ లక్షణం వాక్యం చ వైతండికస్య పక్ష. కానీ అక్కడ మనం పరపక్షాన్ని ఖండించడమే దానికి ముఖ్యంగా ఉద్దేశం అంటే అతని వైతండి అనేది కదా. అంటే వితండకి ఏ ప్రయోజనం లేదా? వితండాకి అంటే తన పక్షం ఉండదా? అంటే మామూలుగా స్వపక్ష స్థాపనతో హీనమైన వాడు పరపక్షాన్ని ఖండించేటువంటి వ్యక్తి వితండ అని చెప్పాం. ఒక మాటలు ఏం చెప్పొచ్చు, తన పక్షాన్ని స్థాపించకుండా ఇతరుల పక్షం పరపక్షం ఏదైతే ఉందో ఖండించేటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో వాటికి వితండ అని చెప్పాం. ఓకేనా? ఇప్పుడు ఒక సందేహం కలుగుతుంది ఇక్కడ. యద్వా అని చెప్పి ఒక యద్వా ఖలు అని చెప్పి ఒక ప్రశ్న పూర్వపక్ష అడుగుతున్నామట. యదా వై యద్వా వై అలాగనమాట. అంటే అవయ పదం ఇక్కడ యాడ్ అయిపోయింది, వై అనే పదం యాడ్ అయిపోయింది. ఏది ధన్యవాదాలు. అంటే ఒకవేళ నువ్వు ఏం చెప్పావు, వితండ అని చెప్పాము. స్వపక్షాన్ని స్థాపించకుండా ప్రతిపక్ష ఖండించమని వితండ అని చెప్పాం కదా. ఒకవేళ అలాగే ఉంటే యద్వా ఖలు తత్ పద ప్రతిషేధ లక్షణం వాక్యం అంటే కేవలం ఎదుటి వాళ్ళని ఖండించడమే జల్పం ద్వారా ప్రతిపక్షంతో రహితంగా ఉండి వితండ చేస్తుంటే అతను పక్షం స్థాపించుకునే ఉంటారో వాడిని వితండ అని చెప్పుకున్నాం కదా. ఈ రకంగా లక్ష్యం చెప్పుకున్నాం. లక్ష్యం చెప్పి వితండ అంటే తన పక్షాన్ని స్థాపించకుండా ఇతరుల పక్షాన్ని ఖండించే వాడిని వితండ అని చెప్పి ఇది లక్ష్యం చెప్పుకున్నామట.
దానికి సమాధానం చెప్తున్నా అంటే యద్వ ఖలు తత్ పద ప్రతిషేధ లక్షణం వాక్యం చ స వైతండికస్య పక్ష. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ రకంగా లక్షణం చెప్పావు కదా, ఏ రకమైన లక్షణము? స్వపక్షం స్థాపన లేకుండా పద ఖండించడం వితండ అని చెప్పాం కదా. అంటే దానికి ఆయనకి పక్షం అంటూ ఉండదా? కానీ పక్షం అతను వితండకు చేసే వ్యక్తిగా ఉంటుంది, కానీ స్థాపించడం అన్నమాట అంతే. ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటే నా అభిప్రాయం అంటే ఏం చేయండి, అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటే ఒకసారి మనం లోకంలో లౌకిక కూడా మనం మాట్లాడేటప్పుడు మధ్యలో చెప్తుంటాడు, అది నువ్వు ఏం చెప్పాలి, నీ ముందు నీ ఉద్దేశం చెప్పు. నా ఉద్దేశం చేయండి, కానీ ఇది మీరు చెప్పేది ఇది తప్పు అండి అని చెప్పి మధ్యలో ఓ చిన్న వాళ్ళ పేరు చెప్తున్నా. ఖండించడం అంటే ఎదుటి వాళ్ళు ఖండించడం ముఖ్య ఉద్దేశం పెట్టుకుంటాడు అన్నమాట. కాబట్టి అక్కడ కూడా నీ పక్షం స్థాపించమని నాది ఏం చేయాలని చెప్పి చెప్పుకుంటూ మధ్య ఏదైతే ఇన్వాల్వ్ అవుతున్నాడో అదే అతని యొక్క పక్షం అన్నమాట. అంటే ఎదుటి వ్యక్తి ఖండించడమే అది స్వపక్షం ప్రతిపక్షం యొక్క స్థాపన అవుతుందన్నమాట. ఎందుకంటే నువ్వు ఏదైతే పక్షంలో ఉండే వ్యక్తి చెప్తున్నా దాన్ని ఖండిస్తూ ఏదో రకంగా ఖండిస్తున్నావు కదా, అదే అతని యొక్క పక్షం అయిపోతుంది. కానీ దాన్ని చెప్పడం లేదు నా పక్షం ఇదని చెప్పి ఎదుటి వాళ్ళని ఖండించడమే అతని యొక్క పక్షం అయిపోతున్నాడు. అందుకే చెప్పే ఇక్కడ అంటే పొదుపక్షం అడిగా అంటే నువ్వు ఇది లక్ష్యం చెప్పావు కదా, అదే మళ్ళీ ప్రతి స్థాపన అంటూ ఉండదంటే స్థాపన కూడా ఉంటుందండి, కాకపోతే దాన్ని నిరూపించడం అన్నమాట. ఇప్పుడు మాట ఖండిస్తున్నా దాని ఉద్దేశం ఏంటి, అది కాదని చెప్పి దాన్ని ఖండించడం దాని యొక్క అతని యొక్క ప్రయోజనము. వితండ యొక్క ప్రయోజనం ఏంటి, ఎదుటివాడిని ఖండించడం ముఖ్య ప్రయోజనం, అదే అతని యొక్క పక్షం అయిపోతుంది. ఎదుటివాడు ఏది చెప్తుందో విపరీతంగా చెప్పడమే అతని యొక్క పక్షం అయిపోతుంది. అందుకే యద్వైఖలు పరప్రతిషేధం ఏవ ప్రతిషేధమేవ తస్య పక్షః భవితుం అర్హతి. ధన్యవాదాలు. యద్వైఖలు తత్ పద ప్రతిషేధ లక్షణం వాక్యం చ స వైతండికస్య పక్షః. అంటే వైతండిక అది పక్షం అవుతుంటే ఇతను ప్రతిషేధం చేయడమే ఏదైతే వాక్యం చెప్తున్నావో అది అతని యొక్క పక్షం అయిపోతున్నమాట. కాబట్టి నతు అసౌ సాధ్యం కించిత్ అర్థం ప్రతిజ్ఞాయ స్థాపయతి. కానీ అతను ఏదో ఒక అర్థాన్ని కించిత్ అర్థం ప్రతిజ్ఞాయ అంటే ఏదో ఒక అర్థాన్ని ప్రతిజ్ఞ చేసి దాని పక్షం స్థాపించడం అన్నమాట. నాతో అసౌ అతను ఏం చేస్తున్నాడంటే సాధ్యం అంటే సాధ్యం ప్రతిజ్ఞను అంటే సాధ్య నిర్దేశ ప్రతిజ్ఞ చెప్పాం కదా, అతని ఉద్దేశం తన ప్రతిజ్ఞను కంచిత అర్థం ప్రతిజ్ఞాయ ఏదో ఒక అర్థం ప్రతిజ్ఞను చూపించడం కోసము కంచిత అర్థం ప్రతిజ్ఞాయ తెలుసుకొని స్థాపయతి అంటే అలా స్థాపించడం అన్నమాట. కాబట్టి తస్మాత్ యథాన్యాసమేవ అస్తు ఇది. కాబట్టి ఆ రకంగా చెప్పకుండా కేవలము అలాగే మధ్యస్థిగా ఉండిపోతాయి అన్నమాట. పదపక్షాన్ని మామూలుగా చెప్పాలంటే పదపక్షం ఖండించడం తన యొక్క పక్షం అయిపోతుంది. కానీ నాతో అసౌ సాధ్యం కంచిత్ అర్థం ప్రతిజ్ఞాయ స్థాపయతి. కానీ సాధ్యం అంటే ముఖ్య ప్రతిజ్ఞను నిరూపిస్తూ చెప్పడం కోసం దాని ఏదైనా ఒక అర్థాన్ని చెప్తూ అక్కడ పక్షం స్థాపించడం అన్నమాట. తస్మాత్ యథాన్యాసమేవ అస్తు ఇది. దాని యథాన్యాసం ఎలా ఉందో అలాగే ఎదురు ఖండిస్తూ ఉంటాడు. ఖండించడం కూడా పదపక్షం యొక్క ప్రతిషేధమే తన యొక్క పక్షం అయిపోతుంది. కానీ వితంగా చెప్పడు తన యొక్క ఉద్దేశం అంటే జల్పం ద్వారా దాన్ని ఎదుటి వాళ్ళని మాయ చేసి దాన్ని నిలబెట్టడమే అతని యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో వాటిని వితండ అంటామని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రంలో ప్రతిపాదించబడిందండి. ఓకే, అంటే వితండ ప్రయోగం చేసే వ్యక్తి పక్షం స్థాపించడం అలాని కాదు, అతను కూడా పక్షం అయితే ఉంటుంది కానీ దాన్ని స్థాపించడు. అంటే అతని యొక్క పక్షం ఏంటి, మరి అతని పక్షం ఏంటంటే ఎదుటి వాళ్ళ పక్షాన్ని ఖండించడం అతని యొక్క పక్షం అంట. కానీ ఈ రకంగా వాక్యం చెప్తున్నా కాబట్టి అదే అతని యొక్క పక్షం అయిపోతుంది. కాబట్టి ప్రతిపక్షంతో హీనమైనటువంటి వితండ అని చెప్తాం అనేది అది వితండకి లక్షణం చెప్పే కదా, అది వితండ యొక్క లక్షణం కాదు. అంటే ఇక్కడ ప్రతిపక్ష హీనో వితండ అని చెప్పి లక్షణం చెప్పిన సూత్రంలో అది పూర్వపక్షి ఏం చెప్పా అంటే ప్రశ్నించమని ప్రతిపక్ష స్థాపనాహీనో వితండ అని చెప్పా కదా, తన పక్షం స్థాపించకుండా ఇతరుల యొక్క ఖండించడమే దాని యొక్క ఖండించవాడిని వితండ అంటాం. అది అసలు లక్షణం వితండ యొక్క లక్షణం కాదు, దాని పరిభాష కాదు. ఎందుకంటే ఆ వితండ వ్యక్తి కూడా పదపక్షాన్ని ఖండించడమే దాని ఒక లక్ష్యం, ఒక స్థాపన ఉంటుంది. స్థాపన హీనో కాదు, అతనికి సాధన అంటే అతని కూడా ఒక పక్షం ఉంటుంది కానీ స్థాపించడం లేదు. కాబట్టి నువ్వు చెప్పిన
లక్షణం అనేది యుక్తి సంగతం కాని చెప్పి పూర్వపక్షి ప్రశ్నించినప్పుడు దానికి సమాన రకం చెప్పామట. కాబట్టి తస్మా యథాన్యాసమే వస్తువు అలాగే ఉండిని అంటే ఇక్కడ పూర్వపక్ష అభిప్రాయం ఏంటంటే కేవలము ప్రతిపక్ష స్థాపన హీనం వ్యక్తినే వితండ అంటాం కదా, అది లక్షణం పర్యాప్తం కాదు అలా చెప్పకూడదు. ఎందుకంటే అతనికి కూడా స్థాపన ఉంటుంది. ఏ స్థాపన ఉంటుందంటే పరపక్షాన్ని ఖండించడమే స్థాపన ఉంటుంది. అంటే పరపక్షాన్ని ఖండించడం అతని యొక్క వాక్యం అది స్థాపన పక్షంగా తీసుకోవచ్చు. అందుకే నువ్వు చెప్పి యుక్తి సంగతి కానీ పూర్వపక్ష అడిగామంట. కాబట్టి ఇక్కడ తస్మా యథాన్యాసమే వస్తు ఇది కాబట్టి చెప్పాడు. కానీ ఇక్కడ సిద్ధాంతి మహర్షి గౌతమ్ ఏమంటే ప్రతిపక్ష స్థాపన హీనో విత్తడు, కానీ అతను స్వీకరించడం లేదు కదా. చాలా మందికి అతని అభిప్రాయం చెప్పడం అంటే ఏది ఉండదు, కేవలం ఇతరులను దాన్ని గోల చేసి అల్లరి చేసి పక్క దావ పట్టించడం అతని ఉద్దేశం ఉంటుందన్నమాట. అతనికంటూ ఏం ఉండదు, ప్రయోజనం ఉండదు. ప్రయోజనం లేకపోయి ఇలా వితండ చేసే వాళ్ళు కూడా ఉంటుందన్నమాట. మన లౌకిక వ్యవహారంలో కూడా చూస్తుంటాం. కానీ అటువంటి వ్యక్తి వితండ అంట అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించారు. అందుకే తస్మ యథాన్యాసమే వస్తు ఇది, అది ఎలా ఉందో అలాగే ఉంది. ప్రతిపక్ష స్థాపన అని చెప్పకున్నాడు కాబట్టి మనం అతని వితండ అని చెప్పామని చెప్పి ఇక్కడ ప్రస్తావన. అంటే ఇది ఊహ అనమాట మనకు. ఎందుకంటే ఖండిస్తున్నా అంటే ఖండించడమే అదే ఒక ఉద్దేశం అంట. జల్పం ద్వారా చలం ద్వారా అతని ప్రతిపక్షం ఖండించి అదే ఉద్దేశంగా చెప్పవచ్చు, ప్రతిజ్ఞ చెప్పొచ్చు. కాబట్టి లేదని చెప్పని కాదు అని చెప్పి ఇక్కడ అదొక ప్రశ్నించామంట ప్రతిపక్షం. అస్తు ఈ రకంగా ప్రతిపక్ష స్థాపన హీనో వితండ అని చెప్పి దీని యొక్క అర్థం అని చెప్పుకున్నామండి. నెక్స్ట్ ఇది మనం రేపు చెప్పుకుందాం. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. వ్యక్తిగత 3 ఉన్నాయి, అవి మనం చూసాము. మహోదయ వితండలో సిద్ధాంతాన్ని తత్వజ్ఞానాన్ని నిరూపించాలి అన్న భావం లేకుండా చేయటమా, అది ఉండి వితండం చేయటమా? ఇక్కడ వితండలో భావం ఉండదు, తత్వజ్ఞాన స్థాపన ఉండదు, ఏదో ఖండించదని ముఖ్య ఉద్దేశం ఉంటుందన్నమాట. అంతేగాని వాళ్ళ భావన అది ఉండదు. ఆ భావన అసలు లేశ మాత్రం ఉండదు అన్నమాట. విపరీత పక్ష శత్రుపక్షం లేదంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఖండించాలి అంతే. దానికోసం ఏదో అడ్డంగా మొదలు చెప్తుంటామట. సరే మళ్ళీ తన పక్షం నిరూపించడం సిద్ధాంతం స్థాపిస్తాడా, సిద్ధాంతం స్థాపించడం అన్నమాట. అలా వితండ అల్లరి చేస్తూ ఉంటుంది అన్నమాట, ఇటు కాకుండా. సహ స్వపక్షం కోపి నా భవతి రక్షణమపి నా కరోతి, ఇది ఏవ అర్థం కిల మహోదయ? స్వపక్షం నా స్థాపయ, స్వపక్షం స్థాపించడు కానీ అదే స్వపక్షం నా భవతి ఏవ పక్షం నా భవతి పదపక్ష ప్రతిషేధమే లక్ష్యం అస్తి. ధన్యవాదాలు. రక్షణమపి నా కరణీయం తథా తత్ర రక్షణమపి నా భవతి, స్వపక్ష నా భవతి చేత్ రక్షణమపి నా భవతి కిల. రక్షణస్య ఉద్దేశం నాస్తి తస్య, కేవలము యథా కథంచిత్ తస్య మార్గదూషణం కర్తవ్యం తస్య లక్ష్య అధికృత్య సహ అగ్రే గచ్చతి. ధన్యవాదం. ఇదాनीं వితండమేవ సహ ప్రయత్నం అన్య లక్ష్య అన్య. ధన్యవాదాలు. అస్తు ఓకే. ఈ రకంగా మనం వాదకథ అనేది మనం 3 రకాలు చెప్పుకున్నాము. ఒకటి జల్పో వితండ అని చెప్పి అందులో విభాగం మన 16 పదార్థాల వాదం అంటే ఏమిటి, జల్పం అంటే వితండ చూసాం. వాదం అనేది తత్వ నిశ్చయం కోసం ఉంటుంది. జల్పం అనేది జల్పంలో వాదంలో ఉండే లక్షణం మొత్తం తీసుకుంటాం. కాకపోతే అక్కడ ఒక్కొక్కసారి మనము మన తత్వాన్ని అధ్యవసాయం సంరక్షించడం కోసము జల్పంలో కూడా ఇవన్నీ ఉపయోగిస్తాం. జల్పాన్ని కూడా చలజాతి నిగ్రహస్థానం తోటి ఉపయోగిస్తాం. కానీ చలజాతి నిగ్రహస్థానం అనేది మన పక్షము ధర్మపక్షము ఖండించబడుతున్నప్పుడు వాటిని సంరక్షించడం కోసమే మనము వీటిని ఉపయోగించుకోవచ్చు. అంటే ఖండించడం కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు చలజాతి నిగ్రహస్థానంలో, కానీ పక్ష స్థాపన కోసం ఉపయోగించుకోకూడదు జల్పాన్ని. మనము జల్పం చేయొచ్చు అంటే చలజాతి నిగ్రహస్థానం ఉపయోగించవచ్చు, కానీ ఎప్పుడు తత్వ అధ్యవసాయ సంరక్షణార్థం మాత్రం తత్వాన్ని యథార్థంగా ధర్మ సంస్థాపనాయ అని చెప్పి మనకు భగవద్గీత చెప్పుకుంటుందా, ధర్మ సంస్థాపించడం కోసం మాత్రం అక్కడ ఏదైనా లైక్ అధర్మం ద్వారా అన్యాయం ద్వారా ఎదుటి వాళ్ళ బలం ఎక్కువ కావడం వల్ల అదే ఓడిపోతుంది అన్నప్పుడు మనం కూడా ఆ రకంగా వీటిని జల్పాన్ని ఉపయోగిస్తూ చల జాతి నిగ్రహస్థాన్ని ఉపయోగిస్తూ మనం పక్ష స్థాపన కోసం అంటే సంరక్షించడం కోసం ఎటువంటి ఖండించడం కోసం
ఖండనంలో మనం ఉపయోగించుకోవచ్చు, కానీ స్వాతంత్రంగా పక్ష స్థాపించడం కోసం ఉపయోగించకూడదు అని చెప్పి చెప్పుకున్నాము. వితండ వ్యక్తి మాత్రము తన పక్ష స్థాపించడు, స్థాపనాహీనో సా వితండ. పక్ష స్థాపించకుండా మొదలు ఖండించే వ్యక్తి వితండ. ఇది ఒకటి గుర్తు పెట్టుకుని చాలు మనకు. ఓకేనా? వాదంలో మాత్రము మనకు పక్ష ప్రతిపక్షం అనివార్యంగా ఉండాలి. జల్పం కూడా పక్ష ప్రతిపక్షం ఉంటుంది, ప్రమాణపూర్వకంగా ఉంటుంది, తర్కపూర్వకంగా ఉంటుంది. అక్కడ తర్కపూర్వకంగా పక్షం స్థాపించడం, పదపక్షం ఖండించడం. ఇక్కడ చూడండి, జల్పంలో కూడా స్థాపన ఉన్నది, స్థాపన ఉంది, ఉపాలంబన ఉందంట. అంటే తన పక్షం స్థాపించడం, ఎదుటి వాళ్ళను ఖండించడం. అదే ప్రతిపక్ష కూడా తన పక్షాన్ని స్థాపించి ఎదుటి వాళ్ళని ఖండించడం, రెండు ఉంటాయి అన్నమాట. జల్పంలో కూడా ఉంటాయి. వితండులో అలా ఉండదు అన్నమాట. వాదంలో కేవలం తత్వం నిశ్చయం కోసం, జల్పంలో గెలుపు కోసమే ప్రయత్నం చేస్తామన్నమాట. కానీ అక్కడ పక్ష ప్రతిపక్ష రెండు ఉంటాయి అన్నమాట. పక్ష ప్రతిపక్ష రెండు ఉంటాయి, కానీ వితండులో పక్ష ప్రతిపక్షం కేవలం ప్రతిపక్ష ప్రతిషేధనం ఏవ. హరి ఓం అస్తు. కాబట్టి వితండలో మాత్రం పక్ష స్థాపన ఉండదు, కేవలం స్థాపన హీనంగా ఉండడానికి వితండ అని చెప్పినాం. కానీ జల్పంలో, వాదంలో ఉంటుంది. జల్పం మనం తత్వ నిశ్చయం కోసం మనం ఉపయోగించుకో. అతర ప్రతిపక్ష ప్రతిషేధనం కేవలం భవతి. ఏమో మహోదయ? మనము ప్రస్తావించుకున్నామండి. వాదము కథ, జల్ప కథ, వితండ కథ ఈ రకంగా ఉంటుంది. అంటే వాదం చేసేటప్పుడు, జల్పం చేసేటప్పుడు, వితండ చేసేటప్పుడు ఏ రకంగా ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, వీటిని ఇంకా మనం జల్పము, వాదం చేసినప్పుడు ఏ రకంగా ఉంటాయని చెప్పి మీకు అది కూడా తర్వాత మనకు సందర్భం. అంటే ఇప్పుడు చలము ఇప్పుడు ఉన్నాయి కదా, చలం చేస్తే ఎలా చేస్తాం, వాక్ చలం ఎలా ఉంటుంది, సామాన్య చలం ఎలా ఉంటుంది, అవన్నీ మనకు తర్వాత పరిభాష వస్తాయండి. అప్పుడు మీకు ఇంకా స్పష్టం అవుతుంది. అక్కడ మనం తెలుసుకున్నామండి. ఓకే, ఇంకేమైనా సందేహాలు కూడా మనం తర్వాత చూద్దాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. నమస్తే. ఓం నమస్తే. ధన్యవాద గురుజీ మహోదయ. మహోదయ పంచావళి